అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. త్వరలో దేవుడు ఘనమైన విజయాలు మీకు ఇవ్వబోతున్నారు. త్వరలో మీ హృదయంలో ఉండే భారానంతా నా ప్రభు తీసివేయబోతున్నారు. విశ్వాసంతో కన్నీటితో మీరు ప్రార్థన చేస్తున్నారు నాకు తెలుసు. దానికి తగిన ప్రతిఫలాలు త్వరలో మీరు అనుభవించబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు చాలామంది జీవితంలో మానసిక ఒత్తిడి చాలా ఎక్కువైపోయింది. మన వీడియోస్ చూస్తున్న బిడ్డలు కింద చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. మీ సమస్యలు చాలా అధికంగా ఉన్నాయి, ఆ విషయం నాకు అర్థమవుతుంది. కొంతమంది ఆర్థిక పరిస్థితులు చేయి దాటిపోవడం వల్ల ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇరుక్కుపోయారు. కొంతమందికి ఆరోగ్య పరిస్థితులు బాగాలేదు. కొంతమందికి కుటుంబ సమస్యలు అధిగమించి అయిపోవడం వల్ల ఏం చేయాలో అర్థం కాక కొంతమంది అంటున్నారు, అయ్యా సూసైడ్ తప్ప మరొక మార్గం లేదేమో అనిపిస్తుంది, చావుకు దగ్గరలో ఉన్నామయ్యా అంటున్నారు. నా 2 చేతులు జోడించి చెప్తున్నానయ్యా, అన్ని రోజులు ఒకలా ఉండవు. ఈరోజు మీ ముందర నేను వాక్యం చెప్తున్నాను, కానీ 2014 సంవత్సరంలో 8వ ఫ్లోర్ నుంచి నా ఒత్తిడి తట్టుకోలేక, మా కుటుంబ సమస్యలు తట్టుకోలేక, నా బలహీనతలు తట్టుకోలేక ఆ 8వ ఫ్లోర్ నుంచి దూకేయడానికి నేను సిద్ధపడినప్పుడు ప్రభు వాక్యం నాతో మాట్లాడింది. ఆ వాక్యాన్ని ఈరోజు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ మాట మనం చదవగలిగితే, దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములను ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఈరోజు ఆ భారమంతా మన భుజాల మీద మోయడం వల్ల మనం మానసికంగా చాలా నలిగిపోతున్నాం. అందుకే ప్రభు అన్నారు కదా, సమస్త భారాన్ని మోస్తున్న ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని దయచేస్తాను. ఈరోజు ఎన్ని ఇరుకు ఇబ్బందుల మధ్య నువ్వు ఉన్నావు, ఎలాంటి సమస్యల మధ్య నువ్వు ఉన్నావు, ఎలాంటి అప్పుల రుణబాధల మధ్య నువ్వు ఉన్నావు, ఉద్యోగ ఒత్తిళ్ల మధ్య నువ్వు ఉన్నావో నా ప్రభువుకు బాగా తెలుసు. మనుషులకు పంచుకుంటే నీ సమస్య ఇంకా అధికమైపోద్ది. మనుషులకు పంచుకుంటే అప్పటిదాకా నిన్ను గౌరవించేవారు మళ్ళీ నిన్ను అవమానించడం ప్రారంభిస్తారు. కొన్నిసార్లు నీ బాధలు ఎవరికి పంచుకోవాలో తెలియక నీ హృదయంలో పెట్టుకుని నలిగిపోతున్నావు. రాత్రులు సరిగ్గా మనకు నిద్ర పట్టట్లేదు. ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళినా వారి మధ్యన ఏదో ఫేక్గా నవ్వాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. మనసు అసలు బాగంటలేదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడయ్యా. నీ సమస్త భారము, నీ సమస్త చింతంతా ప్రభు పాదాల దగ్గర పెట్టి ప్రార్థించి దేవుడు ఉన్నతమైన జవాబుని నీకు ఇస్తాడు. ఎందుకో తెలుసా? ఆపత్కాలములో ఆయన నమ్మదగిన సహాయకుడు గనక ఆయన నీకు సహాయం చేసే దేవుడు. నీ భారాన్నంతా తొలగించి నా ప్రభువుని నేను నిలబెట్టగలిగిన దేవుడు. ఏ స్థలాల్లో అయితే కన్నీరు కార్చి ఒంటరితనాన్ని అనుభవించావో ఆయన నేను వాడుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. నువ్వు నిలబడు, దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. నీ మానసిక ఒత్తిడంతా యేసు రక్తములో ప్రభు తొలగించుదురుగాక. సంతోషము చేత ప్రభు మిమ్మల్ని తృప్తిపరచుదురుగాక. నీ సమస్త భారమంతా ప్రభు తొలగించి నీ హృదయానికి శాంతి సమాధానం నా ప్రభు దయచేదురుగాక. ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ.